నమస్తే, వీటీవీ ప్రైమ్కి స్వాగతం. మా రోజుల్లో నిఖార్సైనటువంటి జర్నలిజంలో నిలబడాలంటే, రాణించాలంటే కొన్ని నైతిక విలువలు, సాహిత్యం, సంగీతం, రాజకీయాలు వీటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా పరిజ్ఞానం ఉండాలి, నిబద్ధత ఉండాలి. వృత్తి పట్ల ఎక్కడా కూడా కళంకితమైనటువంటి అంశాల జోలికి వెళ్ళకూడదు. ఇలాంటివన్నీ ఉండేవి. ఇవాళ మొత్తం వ్యవహారం మారిపోయింది. యూట్యూబ్ వచ్చిన తర్వాత అసలు చదువుతూ కానీ లేకపోతే పరిజ్ఞానంతో కానీ కించిత్ సంబంధం లేదు. ఎవరు పడితే ఏదైనా వాగేయచ్చు. తర్వాత ఏంటంటే రాజకీయాల కోసం లేదా వాళ్ళు వేసేటువంటి రొట్టె ముక్కలకు కక్కుర్తిపడి మొత్తం జర్నలిజం విలువల్ని భ్రష్టు పట్టించినటువంటి వాళ్ళు ఈ రోజున వాళ్ళు ఒక పెద్ద మీడియా బ్యారన్స్ కింద అవుతున్నటువంటి పరిస్థితి చూస్తే అత్యంత దయనీయమైన, బాధాకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ బాపతు ఇవాళ మీడియా బ్యారన్ గా వెలుగొందుతున్నటువంటి వ్యక్తుల్లో కించిత్ నైతిక విలువలు కానీ లేకపోతే అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా ప్రత్యేకించి ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కానీ సభ్యత కానీ ఇలాంటి వాటన్నిటికీ తిలోదకాలిచ్చి పేట్రేగిపోయి వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి ఈ ఏబిఎన్ రాధాకృష్ణ అనేటువంటి వ్యక్తి. సో ఇక్కడ మనం ఇతని వ్యవహార శైలిని ఏంటంటే, నేను ఎంఎస్సి సైకాలజీ కూడా నేను చేశాను. అందుకని సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఇతని వ్యవహారం ఏంటి, ఇతని బాధ ఏంటి, ఇతని మనోవికారం ఏంటి అనేది ఒక్కసారి మనం అనలైజ్ చేసినట్టయితే మాటల వెనక సైకాలజీని ఇవాళ మనం చూద్దాం. ఒక మాట సమాజాన్ని కుదిపేస్తుంది, ఒక వ్యాఖ్య సాంఘిక విలువల్ని కదిలిస్తుంది. సో ఇతగాడు చేసినటువంటి వ్యాఖ్యలు మహిళల గౌరవం, కుటుంబ వ్యవస్థ, సామాజిక నైతికత, దీని మీద అతి భయంకరమైనటువంటి దాడిగా మనం చూడాలి. ఇదేదో వైసీపీ వాళ్ళ మీద చేసినటువంటి దాడి కాదు, ఇది మొత్తం సొసైటీ మీద చేసిన దాడి. అందుకని వ్యక్తుల మీద దాడి కాదు, ఇది అతడి భావజాలాన్ని ప్రతిబింబించేటువంటి దాడిగా దీన్ని చూడాలి. అంటే ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకు కొన్ని వ్యాఖ్యలు ఇంత అతి స్థాయికి వెళతాయి, వాళ్ళ ఆలోచన విధానాలు ఎందుకుంటాయి, సాధారణ విమర్శ కాకుండా వ్యక్తిగత లైంగిక సంబంధాల మీద ఎందుకు ఈ బాపతుగాళ్ళు మాట్లాడతారు అనేది కనుక ఒక్కసారి మనం సైకలాజికల్ ఆస్పెక్ట్ లో చూస్తే, సైకాలజీలో ఒక ముఖ్యమైన సిద్ధాంతం ఉంది. అదేంటంటే ప్రొజెక్షన్. అంటే మనసులో ఉన్న ఆలోచనలు ఇతరుల మీద వేసి చూపించడం. మన మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి. ఇప్పుడు మీకు గతంలో కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పా. మనకి ఒక మ్యాథ్స్ ప్రొఫెసర్ ఉంటాడు. ఆ మ్యాథ్స్ ప్రొఫెసర్ ని మనం రోడ్డు మీద వెళుతూ అడ్రస్ అడిగితే ఆయన ఏం చేస్తాడంటే, జస్ట్ మీరు ఒక 100 yards తీసుకోండి, అక్కడ కొంచెం ఎల్ షేప్ ఉంటుంది, అక్కడ ఉన్న తర్వాత ఒక వర్టికల్ గా ఇది ఉంటుంది అని తనదైన భాషలో చెప్తాడు. అలాగే ఒక సంగీతజ్ఞుడిని ఎవరిని అడిగితే, మీరు అటేపు వెళ్ళండి, అక్కడ ఒక ఇది ఉంటుంది, మ్యూజిక్ రికార్డ్ కంపెనీ, దాని పక్కన. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఆ విధంగా ఉంటుంది. అదే విధంగా ఈ బాపతగాళ్ళు అంటే మనోవికారంతో బాధపడేటువంటి బాపతగాళ్ళు వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నవాడు, రాజకీయ కుర్చీలో కూర్చోవచ్చు, జర్నలిజం మీద కూర్చోవచ్చు, పాఠాలు చెప్పేది ఇంట్లో కూర్చోవచ్చు, ఏదైనా కానీ వాళ్ళ యొక్క ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే, వాళ్ళ మైండ్ సెట్ ఇక్కడ పూర్తిగా సెక్సువల్ ప్రీ ఆక్యుపేషన్. అంటే మరొక కోణం ఇది. సెక్సువల్ ప్రీ ఆక్యుపేషన్ అంటే ఏంటంటే, ప్రతి విషయాన్ని కూడా లైంగిక కోణంలో చూస్తాడు. అది రాజకీయమైనా సరే వాడి మైండ్ సెట్ అదే విధంగా ఉంటుంది. ఇది ఒక మానసిక దృష్టి వికేంద్రీకరణ అంటారు దీని. అంటే డిస్టార్షన్, మొత్తం ఆల్వేస్ డిస్టార్షన్. అంటే మెదడులో కొన్ని వాస్తవాలను ఏంటంటే అది పూర్తిగా ఆ బాపతగాళ్ళ యొక్క ఇది వక్రీకరిస్తుంది అనమాట. సో దీన్ని కాగ్నిటివ్ డిస్టార్షన్ అని చెప్పని అంటారు. ఈ కాగ్నిటివ్ డిస్టార్షన్ లో మళ్ళీ ఓవర్ జనరలైజేషన్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ థింకింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడెక్కడా కూడా ఒక మొరాలిటీ అనే దానికి ఎక్కడ కూడా కించిత్ సంబంధం ఉండదు. సో ఈ బాపతు దీన్ని ఒక సూడో ఇంటలెక్చువల్స్ అనేటువంటి ఒక ముసుగులో ఈ సూడో ఇంటలెక్చువలిజం వాళ్ళు తయారయ్యి బయలుదేరి ఒక తద్వారా అదొక పేపరో లేకపోతే పత్రికనో ఇంకొకటనో పెట్టుకొని మేధావుల్లాగా పోజు కొడతా కనీస సభ్యత, అంటే ఒక స్వామీజీని వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు కూడా అడిగే సభ్యతా సంస్కారం ఏమి ఉండదు. ఈ బాపతు గాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఒక మనోవికారంతో నిరంతరం బాధపడుతుంటారు. ఇక్కడ చెప్తా మీకు ఒక షాకింగ్ వ్యాఖ్య ఏంటంటే, ఈ బాపతు గాళ్ళకి కావలసిన డబ్బు. దానికోసం ఏంటంటే
ఏదో రకంగా మనీ జనరేట్ చేసుకోవాలంటే కొన్ని వికృత చర్యల్ని చేష్టల్ని ఆల్వేస్ డిబేట్ చేస్తూ ఉండాలి, న్యూస్ లోకి చేయాలి. అలా చేయాలి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మాక్సిమం అక్కడ మార్కెట్ లో అంటే ఈ పర్టికులర్ ఇదైతే చాలా మార్కెట్ ఉంటుంది అనుకున్న దాన్ని చూజ్ చేసుకుంటారు. అలా ఈ బాపతగాళ్ళు చూజ్ చేసుకున్నటువంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి రిలేటెడ్ ఇవన్నీ కూడా ఒక సాలబిలిటీ ఉంటుంది అనమాట. జగన్మోహన్ రెడ్డి లేకుండా వీడి పేపర్ ఉండదు, జగన్మోహన్ రెడ్డి లేకుండా వీడి ఛానల్ ఉండదు, విషయాలు కూడా ఉండవు. అందుకని చుట్టూ కూడా ఇదవుతుంది. అంటే వైరల్ అవ్వాలి. ఆ వైరాలిటీ ఇక్కడ ఇంపార్టెంట్ తప్ప మొరాలిటీ అనే దానికి ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఈ ట్రైట్స్ అంటే ఈ నార్సిస్టిక్ ట్రైట్స్ చేసేది ఏంటంటే ఈ ఎలాంటి ఇన్హిబిషన్స్ ఉండవు. వాళ్ళు టేకప్ చేసే అంశాల మీద నో ఇన్హిబిషన్, సిగ్గు, శరం, లజ్జ, సంస్కారం ఇలాంటివి ఏమి ఉండవు. అంటే బౌండరీ బ్లర్రింగ్ అంటారు దీన్ని. ఈ బౌండరీ బ్లర్రింగ్ తో సరిహద్దులన్నిటిని కూడా చెరిపేసి ఇష్టారాజ్యం కింద చెలరైగిపోయేటువంటి చేష్టలకి సంబంధించిందే ఇది సోషల్ ఇంపాక్ట్ అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. మహిళల గౌరవం దెబ్బతింటుందా, కుటుంబ వ్యవస్థ అపోహల పాలవుతుందా, యువతకు మనం ఇలాంటి మాటలు మాట్లాడటం ద్వారా ఒక తప్పుడు సందేశాన్ని వాళ్ళు ఇన్ఫిల్ట్రేట్ చేసినట్టు అవుతుందా, సమాజానికి నష్టం కలుగుతుందా అనేది ఎక్కడా కూడా వాళ్ళకి అసలు కించెత్తు ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఉంటుంది. వాళ్ళ ఎయిమ్ అంతా కూడా ఎవరినో సాటిస్ఫై చేయాలి, అక్కడి నుంచి మనీ పిండుకోవాలి, ఎవరి మీదో అక్కసు తీర్చుకోవాలి, కసి తీర్చుకోవాలి, ఆ మనోవికారాన్ని సంతోష పెట్టుకోవాలి. ఇదే వాళ్ళ యొక్క లక్ష్యం తప్ప మరొకటి కాదు. కాబట్టి అందుకని ఇంత దిగజారుడు తనానికి చేసిన పరిస్థితి చూస్తే నిజంగా ఇది ఒక పరాకాష్ఠగా చూడాలి. అందుకని మాటలు ఆయుధాలు. ఇప్పుడు ఆ మాటలు కొంతమందిని కాపాడుతాయి, కొన్నిటిని సరిచేస్తాయి, కొన్నిటిని కూల్చివేస్తాయి. కాబట్టి మేధాతనం అంటే హద్దుల్ని చెరిపేసి హద్దు పద్దు లేకుండా మాట్లాడటం కాదు, గౌరవాన్ని కాపాడటం, సమాజాన్ని నిలబెట్టడం. వివాదాన్ని సృష్టించవచ్చు, ఇట్ ఈస్ వెరీ ఈజీ. కానీ విలువల్ని నిలబెట్టడం చాలా కష్టం. అలాంటి వలువల్ని ఒలిచేసి ఇదే జర్నలిజం అని చెప్తున్నటువంటి వాళ్ళని చూస్తే చాలా బాధేస్తుంది. ఇది పూర్తిగా వాళ్ళ మనోవికారానికి సంబంధించినటువంటి అంశం. ఇక వైసీపీ విషయానికి వద్దాం. ఈ రోజున ఇతగాడి చేసినటువంటి వ్యాఖ్యలకి హైదరాబాద్కి సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మాజీ మంత్రులు వచ్చారు, ప్రస్తుత ఎమ్మెల్సీలు వచ్చారు, మాజీ ఎమ్మెల్సీలు వచ్చారు, మేయర్లు వచ్చారు, ఇంకా మంత్రులుగా చేసినటువంటి అనేక మంది సీనియర్ మోస్ట్ లీడర్స్ వచ్చారు. ఇంతమంది వచ్చి ఒక అల్పమైనటువంటి దీని మీద వాళ్ళ ఆగ్రహాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించడం చూస్తే నాకైతే ఎలా వ్యాఖ్యానించాలో కూడా తెలియట్లేదు. ఎందుకంటే తోటకూరగాడనాడే అని మనకు ఒక సామెత ఉంది. ఈ బాపతగాళ్ళు రెచ్చిపోతున్నప్పుడు మీరు అధికారంలో ఉన్న రోజే సరిగ్గా వీళ్ళకి కీలేరికి వాత పెట్టినట్టయితే పరిస్థితులు ఇక్కడ దాకా వచ్చేవి కాదు. మీరు అనవసరంగా పెంచి పోషించినటువంటి విషవృక్షాలు ఇవాళ మీ మీద విషం చిమ్ముతుంటే అంత దూరం నుంచి వచ్చి మీరు ఇవాళ ఆందోళన చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి సరే, ఇవన్నీ కూడా ఒక లెసన్స్ అని మీరే చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏది ఏమైనా. ఈ అరాచకాలు, ఈ అకృత్యాలు వీటిని చూసి 70 సంవత్సరాల జర్నలిస్ట్ని ఏమో జైల్లో వేస్తారు. ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని మాత్రం మీరు హక్కును చేర్చుకుంటారు. ప్రజలు కూడా చూస్తున్నారు, చూద్దాం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.